శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నిన్న ఆయన హాజీ సిద్దిక్ పాల్కే గారి గురించి చెప్పుకున్నామండి. ఎందుకంటే బాబా గారు ఆయన్ని మసీదులోకి రానివ్వకపోవడానికి కారణం ఏంటో అప్పుడు తెలుసుకున్నాం. అప్పుడు బాబా గారి రికమెండేషను శ్యామ గారు ద్వారా బాబా గారికి రికమెండేషన్ ఆయన్ని ఎందుకు రానివ్వట్లేదని అదేంటో తెలుసుకుందాం. బాబా ముసలి అజయ్ను మసీదులో కాలు పెట్టని వేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు. అజయ్ను మాత్రం ఎందుకు రానివ్వట్లేదు, నీ ఆశీర్వాదం ఎందుకు ఇవ్వట్లేదు అని బాబా గారి దగ్గరికి వచ్చి శ్యామ గారు అడుగుతున్నారండి. అప్పుడు దానికి బాబా ఇట్లో జవాబు ఇచ్చారు. చూడండి, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా చిన్నపిల్లవాడివి, నీకు ఏమీ అర్థం కాదులే. చూడండి, బాబా గారు శ్యామకి తో అంటున్నారు, నువ్వు ఇంకా ఇటువంటి విషయాల్లో నువ్వు ఇంకా పసిపిల్లవాడివే, నీకు ఇటువంటి విషయాలు అర్థం కాదు అని చెప్తున్నారు. అయితే అల్లా ఎప్పుడు ఒప్పుకోనిదే నేను మాత్రం ఏం చేయగలను? అల్లా ఒప్పుకోవట్లేదు నా దగ్గరికి ఇక్కడికి రానివ్వడానికి. మరి నేను మాత్రం ఏం చేయాలి? అల్లామయ్య కటాక్షం లేనిచో మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు? అల్లా పర్మిషన్ లేదు. చూడండి, ఆయన ముస్లిం, ఆయన అల్లా భక్తుడు, కానీ అల్లా ఎవరండి? మన బాబా గారే. కాబట్టి ఆయన పర్మిషన్ లేదు, నేను ఎలా రానివ్వను అంటున్నారు. సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగు అన్నారు. శ్యామ పోయి అజీన్ ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి అజీ అందులకు సమ్మతించాను, ఒప్పుకున్నాడు, వస్తాడంట, ఆ బాబా దగ్గరికి వస్తాడంట అని అంటాడు. అయితే 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొని రా. చూడండి, బాబా గారు ఇదంతా పరబ్రహ్మస్వరూపం యొక్క ఆశీర్వాదము అతనికి లభించడం కోసం బాబా గారు ఆడుతున్న నాటకాలండి ఇవన్నీ కూడా. ఎవరి కోసం? ఇంతకీ ఆయన కోసమే, ఆయన భక్తి కోసము బాబా గారు చేస్తున్న వింత చర్యలు ఇవన్నీ కూడా. 40,000 రూపాయలు ఇవ్వగలడేమో 4 వాయిదాల్లో అడుగు అని అంటాడు. సరే, తిరిగి మళ్ళీ శ్యామ వెంటనే ఆయన్ని అడిగి హజీనాని మళ్ళీ వస్తాడండి. హజీనా తను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. 4,000 ఏంటి, 40,000 ఏంటి, నేను 4 లక్షలు కూడా ఇస్తాను చూడండి అంటాడు. శ్యామ వెంటనే పోయి హజీనాతో 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు ఇచ్చింది. సరే, మరలా పోయి వానిని ఇట్లు అడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసేదము, వానికి దాని మాంసము కావలను వృష్ణములు కావలను కనుగొనము. చూడండి, ఆయన మేకను కోస్తాము, ఆయనకి ఏం కావాలో అడుగురా అంటారండి. అయితే బాబా కొలంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థంలో ఉండే మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడండి. బాబా గారు ఇలాగన్నారు, మరి మేకను కోస్తే అతనికి ఏం కావాలి, వృష్ణాలు కావాలా, ఏం కావాలని అడుగు అన్నారు అని అంటే ఆయన కొలంబీలో అంటే భిక్షాటం చేసి అందులో ఒక కుండలో వేసేవారండి తీసుకొచ్చి. ఆ భిక్షని కూడా అందులో చిన్న ముక్క ఏదున్నా కూడా రొట్టె ముక్క నేను స్వీకరిస్తాను. ఆయన చక్కగా అన్నిటికీ సమాధానం బాగా చెప్పుకొచ్చారండి. అయితే సంతుష్టిగా చాలా ఆనందంగా స్వీకరిస్తాను అజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండను బయటకు విసిరివేశారు. ఆయన కోపం వచ్చేసింది. అక్కడున్న నీళ్ళ కుండని గట్టిగా విసిరేశారు. విసిరేసి చిన్నగా చావడిలోనున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని, చూడండి, గొప్ప తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకునిచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవాని గొప్పపోచున్నావు, ఏమిటేమిటో వదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నదేనా? మక్కా మదీనా యాత్రలు చేసేదిలేని గర్వంతోనా?
చూడండి బాబా గారు చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నిటికీ మంచి నమ్రతగానే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడండి ఆయన. కానీ బాబా గారికి కోపం వచ్చింది. ఆయన ఎంతో వినయంతో సమాధానాలు పంపించడం, బాబా గారు వెళ్ళిపోయారండి ఆయన దగ్గరికి. వెళ్ళి ఆయన్ని పట్టుకున్నారండి గట్టిగా. ఏమనుకుంటున్నాను, మక్కా మదీనా యాత్ర చేసి వచ్చామన్నా, లేకపోతే నువ్వు ఖురాను బాగా చదివేశామన్నా? చూడండి బాబా గారు ఏమిటి ఏవేవో అంటే బాబా గారు పంపించిన సమాధానానికి ఆయన చక్కగా మంచి సమాధానాలే ఇచ్చారు. కానీ బాబా గారు చూడండి ఏం చేస్తారు. అయితే ఏమేమో వదులుతున్నావే, గర్వంతో ఎవరో తెలుసుకోలేకున్నావే, నేనంటే ఎవరో నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావే, నీకు అంత గర్వం ఏంటి అని చెప్పి తిడుతూ, మక్కా మదీనా యాత్ర చేశాననే గర్వంతోన నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను బాబా. ఆయన గట్టిగా కోప్పడేసి బాగా తిట్టేసి మళ్ళీ మసీదుకి వెళ్ళిపోతారండి. బాబా ఆగ్రహవేశాలను చూసిన హాజీ గాబరా పడిను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను. చూడండి ఇంత కోప్పడిన ఆయన చక్కగా వచ్చి మసీదులో కూర్చుని ప్రశాంతుడై మళ్ళీ ఆయనకి ఒక గంపడి మామిడి పండ్లు కొని పంపిస్తాడండి. కొని వాటిని హాజీ నాకు పంపాను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాను. మళ్ళీ మామిడి పండ్లు గంప ఇవ్వడమే కాకుండా ఆయనకి 55 రూపాయలు కూడా ఆయన జేబులో పెట్టాను. అప్పటి నుంచి హజీనా బాబా ప్రేమధరములతో చూచాను. ఆ బాబా గారు అప్పటి నుంచి చూడండి ఎంత ప్రేమతో చూశారు బాబా గారు. అయితే భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకి ఇష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవచ్చుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులు ఇచ్చుచుండేవారు. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. ఇదంతా ఎందుకు చేశారనుకున్నారు? ఆయనలో ఉండే కర్మ క్రోధాలని నశింపజేశాడు బాబా గారు. ఈ రకంగా ఆయన మీద కోప్పడి ఆయనలో ఉండే దుర్గుణాలని, ఆయన కర్మల్ని అన్నిటినీ కూడా ఆయన నాశనం చేశారు, తరిమేశారు. ఆయన మంచి వ్యక్తి, అన్నీ బాగున్నాయి. ఇవే ఉంటాయి కదండి, మన జన్మలతో వచ్చే కొన్ని కర్మలు ఉంటాయి కదా, అవన్నీ తొలగడానికి బాబా చేసిన చర్యలండి అవన్నీ. అయితే పంచభూతములు బాబా స్వాధీనములు. బాబాకు పంచభూతములు స్వాధీనములు తెలుపుడు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశము కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటి కూడా జనులందరూ మిక్కిలి భయపడేది. షిరిడి గ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయమని బాబాను వేడుకునిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదుకు అంచున నిలబడి బిగ్గరగా అరిచారు. ఆగు, నీ తీవ్రత తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుచుండెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమును కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెందిరి. వారి వారి గృహములకు పోయిరి. చూడండి బాబా గారి యొక్క కోపము అనుకుంటాం, కోపం కాదండి అది. అక్కడ ఏదన్నా చేస్తే, అక్కడ ఏదన్నా చెడు జరిగినా దాన్ని ఆయన తొలగించే ప్రయత్నమే ఆయన ఆగ్రహ ఆవేశాలకి ఒక నిదర్శనం. కాబట్టి అక్కడ పెద్ద తుఫాను వస్తుంది. చూడండి, తుఫాను వస్తే బాబా గారు ఏం చేస్తారు? ఆ గ్రామ ప్రజలందరూ తల్లడిల్లిపోతారు, పశుపక్షాదులు తల్లడిల్లిపోతాయి అయ్యో అని. ఈ లోపల బాబా గారు చూసి చక్కగా నిలబడుకుని, ఆగు, నీ తీవ్రత తగ్గించు అన్నారు. అంటే ప్రకృతిని ఆయన శాసించగలడు. పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి మన ప్రకృతిని కూడా ఆయన చేతిలోనే ఉంటుంది.
పరబ్రహ్మస్వరూపుడయ్యాడు. అందుకేనండి ఈ పరబ్రహ్మ సృష్టికర్త సద్గురు సాయినాథుల వారు. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దినిలోని మంటలు విపరీతముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న ధూలమునకు తాకునట్లు ఎగుర్చుండెను. ఆయన దుని వెలిగిస్తారు కదండి, ఉన్నట్లుండి ఆ దుని మంటలు పెద్దగా అయిపోయినాయి అంటండి. అయిపోతే మసీదులో కూర్చున్న వారికి ఏమియో చేయాలో తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గే ఉండవ కానీ నీళ్లు పోసి మంటలు చల్లార్చుబుడని బాబాకు సలహానిచ్చిరి. వారు భయపడుచుండిరి. వారి భయోందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కుట్టుచు దిగు శాంతించుము అని ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకముగా మితముగా మండసాగెను. చూడండి, ఆయన చేతిలో సటక మొన్న ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం మనం. సటకాలో ఉండే అద్భుతమైన శక్తి అదండి. అయితే సటక అందరూ దుని ఉన్నట్టుండి అగ్నిదేవుడు పైకి లేచిపోతున్నాడు. అప్పుడు బాబాగారు ఆ సటకాతో 3 దెబ్బలు కొడతారు. ఒక్కొక్క దెబ్బకి అలాగా దానికి ఆనించి కొట్టడంతో ఒక్కొక్క దెబ్బకి కొంచెం కొంచెంగా తగ్గిపోతుందండి. ఆ మంట యథాస్థితికి వచ్చేస్తుంది. చూసారా ఆయన చేతిలో సటక ఎంత అద్భుతమో. అదండి సటక దెబ్బ అంటే అదే. బాబా దేన్నన్నా చేయగలరు అంటే మనం అనుకుంటాం ఎన్నో చేసేసి భగవంతుడి ముందు కుప్పుగంతుల్లాగా ఆయనకి ఏమీ తెలియదులే అనుకుంటాం కదా. అది చాలా తప్పండి, చాలా పొరపాటు. ఈ భక్తాదులు గ్రహించవలసింది ఏంటంటే అది మనకి ఏం తెలియదు. బాబా గారు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారండి. ఆయన కృష్ణ పరమాత్ముడు అండి. 101 తప్పుల తర్వాత ఆయన శిక్షిస్తాడు. ఈ సటకా దెబ్బ అలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారెల్లా వారు చూడండి. అలా బాబా గారు అగ్నిని అంటే పంచభూతాలని ఆయన వశం చేసుకొని ఆయన అలా శాసించగలరండి. శాసించి ఆయనకి కాపాడేది. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణం చేసేదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులవుతారు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకి కోరికలు లేని వారే ముక్తికి పొందుతారు. ఇదండి బాబాగారి యొక్క 11వ అధ్యాయంలో మనము ఆయన అద్భుత లీలల్ని మనము తెలుసుకున్నాము. భక్తుల్ని ఏ విధంగా సంరక్షిస్తాడు ఆ మహానుభావుడు అనేది కూడా మనం తెలుసుకున్నాం 11వ అధ్యాయంలో. మరి రేపొద్దున 12వ అధ్యాయంలోకి వెళ్తామండి. మరి 11వ అధ్యాయాల్లో మనం అందరం కూడా తెలుసుకున్నాం కదా బాబా దగ్గర ఎలా ఉండాలని. మరి ప్రతి ఒక్కరూ కూడా పంచభూతాలని కూడా పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఎల్లక్షణము అందరికీ అందాలని కోరుకుంటూ మనము రేపు 3 నుంచి 12వ అధ్యాయంలోకి వెళ్దామండి. అందరికీ సాయిరామండి.